దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తెలంగాణ శాసనసభ నివాళి అర్పించింది. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా మా పార్టీలు వేరైనా గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు. ఆయన చూడ్డానికి చాలా క్లాస్గా కనిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన అసలైన మాస్ లీడర్ అని సీఎం కొనియాడారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, పాత బస్తీ 1995లో సినిమా తీవడము, వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికైన తర్వాత కానీ, వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు, అదేవిధంగా వారి కుటుంబానికి, వారి సోదరుడు, వారి తల్లి, వారి భార్య, కుమార్తె, కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు. ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా లోటు. ఎందుకంటే సౌమ్యుడు, మితభాషి మాగంటి గోపి. వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే, ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే, రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది. జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ మాస్ లీడర్, డైనమిక్ లీడర్గా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సోదరుడు, సహచరుడు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపీనాథ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. జీవించి ఉన్నంతకాలం ఆయన అనారోగ్యం గురించి చెప్పుకోలేదు. గుమ్మనంగా ఉంటూ తన వ్యక్తిగతమైన ఆరోగ్య విషయాలను చాలా రహస్యంగా ఉంచాడు. కానీ పబ్లిక్ పరంగా చాలా యాక్టివ్గా ఉండేవాడు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ అంటేనే సంపన్నులు నివసించే ప్రాంతమని పేరు. కానీ అక్కడ ఉండేది మొత్తం పేద ప్రజలు, బస్తీలతో కూడిన ఏరియా. అలాంటి ఏరియాలను మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ కొనియాడారు. జీవించి ఉన్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు. అధ్యక్ష, వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు. అధ్యక్ష, కానీ పబ్లిక్ పరంగా మాత్రం, అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు, హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది. అధ్యక్ష, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం. అధ్యక్ష, పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు. ఎందుకంటే పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ, రేమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు, స్లమ్స్తో కూడిన ఏరియా. అధ్యక్ష, హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు. అధ్యక్ష, తర్వాత వారు ఇక్కడే చదువుకుని, ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి, తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. నాకు బాగా గుర్తుంది. అధ్యక్ష,
మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 85లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష. మేము కూడా అక్కడే ఉండేది. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా, వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, డిఏలు వచ్చాయా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతి నెల ప్రత్యేక అలవెన్సులు ఇస్తున్నారా, మీకు పెట్రోల్ బిల్లు వస్తుందా అని హరీష్ రావు అడిగారు. హరీష్ రావు ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. మొత్తానికి హరీష్ రావు పోలీసులను వ్యాన్లోకి ఎక్కించారు. అరే నీ పెట్రోల్ బిల్ వస్తున్నాడు, కాంపౌండ్ ఉద్యోగం అవుతలేదు నీకు. నీ పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో నీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీస్ టీఏ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసింది. నాటి నుండి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా వ్యవసాయ శాఖ కమిషనర్కు యూరియా కొరతను తక్షణమే తీర్చాలంటూ రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపల పోతా సార్ కలుస్తాం. పవిత్రమైన సంకల్పంతో ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యమని, ఆ తిరుమల వెంకన్నపై పూర్తి భారం వేసి రాష్ట్ర అభివృద్ధి కోసం బుల్లెట్లా ముందుకు దూసుకెళ్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడే రాయలసీమను రతనాల సీమగా మార్చే పూర్తి బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్న చారిత్రాత్మక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కృష్ణా నదికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ జలాలతో
కుప్పానికి 2 ఏళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఒకప్పుడు కరువు వస్తే పశువుల దాహం తీర్చడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించుకున్న దుస్థితి నుండి ఇవాళ 738 కిలోమీటర్ల దూరం నుండి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకురాగలిగాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత అన్నారు. మల్యాల నుండి 27 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా నీటిని తరలించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. రాయలేలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ఎప్పుడో కాదు, 25 ఏళ్లకు మునుపు. రాయలసీమలో కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను, నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తాను, ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్లు చూస్తే నా మనసు పొంగిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే బీఎస్పీ అంతిమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అదర్ సింగ్ రావుతో కలిసి ఆయన అధికారికంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్ర ఏర్పాటుతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బలంగా నమ్మి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు 36 మంది బీఎస్పీ ఎంపీలతో మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. మాన్యశ్రీ కాన్షీరామ్ బహుజనులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా మార్చి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. सब बातों को ध्यान में रखते हुए, ऐसे गद्दार लोगों को ध्यान में रखते हुए बहन जी की नजर थी कि कौन है बहुजन समाज पार्टी की बात को आगे बढ़ा सकता है, संतों महापुरुषों की बात को आगे बढ़ा सकता है और जो निष्ठा और ईमानदार संगठन में काम कर सकता है, नजर दौड़ाई गई। हम लोगों को जिम्मेदारी दी गई। माननीय राजाराम जी जो पूर्व राज्यसभा सदस्य और यहाँ पर उस वक्त नेशनल कोऑर्डिनेटर की हैसियत से तेलंगाना మీరు పోయి ఎంక్వైరీ చేయండి. కావాలంటే టాయిలెట్ల మెయింటెనెన్స్ లేక పేద అమ్మాయిలు మంచినీళ్ళు మనస్ఫూర్తితో మంచినీళ్ళు తాగట్లేదు. ఏం దేశం అండి ఇది? ఏం స్వాతంత్రం అండి? 70 ఏళ్ళు మీరు మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మీరు పాలిస్తుడు, 79 సంవత్సరాలు. ఇదే నా పాలన? ఇదే నా పాలన? దానివల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. దానికి సాక్ష్యమే ఉస్మానియా హాస్పిటల్లో 109 మందిని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలను వాళ్ళను మొత్తం కూడా రీసెర్చ్ చేస్తే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల వాళ్లకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినాడు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల ధన్వంతరి బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. అందుకు సహకరించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడుతూ ధన్వంతరి సంస్థ అధినేత కమలాకర్ శర్మ 1500 మంది బాధితుల నుండి అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. సిసిఎస్ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ద్వారా
మందంగి కమలాకర్ శర్మ అనే ఒక నిందితుడు చేసిన మోసాలకు అడ్డుకట్ట వేస్తూ సిసిఎస్ ద్వారా కేసు నమోదైంది కాబట్టి ఆ తర్వాత సిసిఎస్లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంహెచ్ఏ కోర్టు తుది తీర్పులు వెలువడించింది. అందులో భాగంగానే జీవో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ధన్వంతరికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు. ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం 1.5 ఇయర్లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది, వైట్ కాలర్ అఫెన్స్. దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తరఫున కూడా మేము డీసీపీ శ్వేతారెడ్డి గారికి, ఏసీపీ ఆదినారాయణ గారికి, అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే వైట్ కాలర్ అఫెన్స్ అనేది ఇవాళ దేశంలో చాలా ముదిరిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో ఈ సిసిఎస్కు అటానమస్ పవర్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాము. భవిష్యత్తులో ఖచ్చితంగా సిసిఎస్కి ఎప్పుడైతే అటానమస్ పవర్లు ఇస్తుందో ఈ కేసులన్నీ కూడా తొందరగా అయిపోయే రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది, సిసిఎస్కి అటానమస్ పవర్లు ఇవ్వండి. ఎన్నో వైట్ కాలర్ అఫెన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా. కుకట్పల్లి రంగదాముని చెరువు వద్ద వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి తరలుతున్నారు. ఇంట్లో నిలుపుకుని పూజ చేసిన భక్తులు వినాయక ప్రతిమలను కుకట్పల్లిలోని ఐడియల్ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటి వరకు 53 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో రాబోయే మిలాన్ ఉన్ నబీ మరియు గణేష్ పండుగలను దృష్టిలో ఉంచుకొని సంతోష్ నగర్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో నా యొక్క కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం డీసీపీ సౌత్ గారి ఉత్తర్వుల ప్రకారం అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ సంతోష్ నగర్ గారితో కలిసి ఈ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం సంతోష్ నగర్ లో మన రక్షాపురం ఏరియా స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఆర్యన్ కాలనీ తర్వాత ఈదీ బజార్ కుమ్మరవాడి మొత్తం 2 కిలోమీటర్లు మా యొక్క మొత్తం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కిలోమీటర్ల పరిధిలో ఈరోజు RAF 99 బెటాలియన్ RAF వారి సహకారంతో ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ మనకి రాబోయే గణేష్ మరియు మిలాదున్ నబీ ఉత్సవాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జరగకుండా ప్రజలకు మేము ఉన్నాం, పోలీసు వారు ఉన్నాం ఒక భరోసా కల్పించడం కోసం ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.